వెల్కమ్ టు సిటీ 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, యువత వ్యతిరేకమైందని, ఎటువంటి అవకాశాలు లేక, పరిశ్రమలు లేక నిరుద్యోగ సమస్య తీవ్రతరమైందని, యువతకు తీరని అన్యాయం జరిగిందని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద మెడలు వంచడమే తప్ప సాధించింది ఏమీ లేదని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద మెడలు వంచడమే తప్ప సాధించింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రం దివాలా తీసింది అని, ఏ పని కూడా సక్రమంగా చేయలేదని, ముఖ్యంగా యువత ఆలోచించి అభివృద్ధి పరిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఓటును వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు మరో 40 రోజులు ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇటువంటి దుష్ట పరిపాలించే కౌరవులను దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలిపారు. మాయ మాటలతో జనాల్లోకి వచ్చిన జగన్ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, అందువల్ల రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు వెళ్లాలని తెలిపారు. 4 ఏప్రిల్ నెలలో జరిగేటటువంటి సంగ్రామం కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవాలి. ఆ రోజు పాండవులు గెలవడానికి ఒకే ఒక కారణం ధర్మం. ధర్మాన్ని ఆచరించే వాళ్ళే పాండవులు. అందుకని పాండవులు గెలుపు అనేది ధర్మం గెలిచినట్టుగా. ఈరోజు అనేక మంది సైనికులు అందులో ఉంటారు. ఈ రాష్ట్రంలో కూడా రేపు ఏదైతే 2024 ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఈ రాష్ట్ర ఎన్నికల్లో మొట్టమొదటిగా వాళ్ళ బాధ్యతని, ఈ రాష్ట్ర బాధ్యతని తీసుకున్నటువంటి ఓటర్లు సుమారు 27 లక్షల మంది ఉన్నారు. కొత్త ఓటర్ అంటే ఈ కొత్త ఓటర్లు రేపు ఈ రాష్ట్రానికి దిశ దశ మార్చేటటువంటి అవకాశం 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఓటు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు యువతరం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటిసారి ఓటు నీ గమ్యాన్ని చేర్చాలని, అంటే నీ ప్రయాణం మొదలు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త ఓటర్ అనేవాడు ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ మొదటి ప్రయాణం తన భవిష్యత్తుకు బాటలు వేయాలి. తన మొదటి అడుగు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి బాటలు వేయాలి. అప్పుడే ఆ ఓటుకు ఉన్నటువంటి విలువ. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువ ఓటర్లందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఓటు హక్కు కలిగినందుకు వారికి అభినందిస్తూనే, వారి ఆలోచన, వారి మొదటి అడుగు, వారి భవిష్యత్తు కోసం, వారి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఎవరైతే యువకులు కొత్తగా ఓటర్గా నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో, 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టీనేజ్ అంటాం, 18 అంటే టీనేజ్లోనే ఓటు వస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ప్రపంచంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఉన్నటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఎక్కడా కూడా 18 సంవత్సరాలకి ఓటు హక్కు లేదు. అది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పునాది. ఇటువంటి పునాదిని గట్టిగా నిర్మించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందనంటే, ఎవరైతే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారో వారికి ఎక్కువ బాధ్యత ఉంది. పునాదిని ఏదైతే మన ప్రజాస్వామ్య పునాదిని గట్టిగా నిర్మించాల్సినటువంటి బాధ్యత. ఆనాడు గడచిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో యువత కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఆనాడు 5,05,000 ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం.
2,40,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, రెగ్యులర్ ఉద్యోగాలు కావచ్చు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, నాకు 25కి 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, నేను కేంద్రం మెడలు ఉంచుతా, మోడీ గారి తొడలు చించుతా అని చెప్పి తొడలు కొట్టి మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పాడు. యువతరం ఆలోచన చేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? ఏ రోజైనా 25 మంది కాదు, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ లోక్సభ కలిపి. పార్లమెంటులో ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? ఆనాడు ప్రత్యేక హోదా కోసం రాజకీయ జిమ్మిక్కులు చేసి ఎన్నికలకు 4 నెలల ముందుందనగా మా ఎంపీలతో రాజీనామా చేయించా, 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదో తేలుస్తా అని చెప్పి ఆ రోజు మరి వల్లె వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ 31 మంది పార్లమెంటు సభ్యులున్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకొని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి. మీరు 25 మందిని అడిగితే మేము 31 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారు, మీరు ఎందుకు ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారో ముందు చెప్పండి. ప్రత్యేక హోదా తీసుకురాలేనటువంటి మీకు ఎందుకు ఓటు వేయాలో మాకు చెప్పండి అని చెప్పి నిలదీయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక రాజధానిలా తయారు చేస్తానని చెప్పాడు. మీరు ఒకసారి ఆయన పాదయాత్రలో తిరిగేటప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూడండి. మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది. ఆ రోజు మేము 100 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ ప్రభుత్వ